హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ కేసరాంజలి. అయితే నేను అంతకుముందు వీడియోస్ పెట్టాను కదండి, ఇట్లాగా ఫ్రెండ్స్తో కలిపి తీర్థయాత్రలకు అయితే వెళ్తున్నానని చెప్పి. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి. ఇక్కడ నుంచి ప్యాక్ చేసుకొని ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మేమైతే 9th నైట్ అయితే బయలుదేరామండి. ఫస్ట్ అయితే మేము కాళహస్తి అయితే వెళ్ళామన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఉన్నది మా గురువు గారు. ఇదే అండి మా బస్సు మొత్తం అందరం కలిసి అయితే 42 మెంబర్స్ అయితే యాత్రకైతే బయలుదేరామన్నమాట. అయితే మా యాత్ర మొత్తం కూడా చాలా మంచిగా అయితే జరిగిందండి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా అయితే మా యాత్ర అంతా జరిగిందండి. ఇది ఫస్ట్ రోజు ఇక్కడ కాళహస్తిలో అయితే మార్నింగే స్నానాలు అవి చేసుకొని ఇక్కడ దర్శనం అయితే అయిపోయిందండి. ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపారు. ఇంకా ఈరోజు అయితే ఇడ్లీ పెట్టారనమాట. ఇక్కడ టిఫిన్ చేసేసి ఇంకా అందరి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అన్నమాట. అయితే మేము ఎక్కడెక్కడికి వెళ్ళామనేది నేను ఒక స్లిప్లో అంతకుముందు పెట్టిన వీడియోస్లో అయితే ఆ స్లిప్ అయితే పెట్టానండి. మొత్తం 23 యాత్రలకైతే వెళ్ళాము. ఫస్ట్ టూర్లో ఫస్ట్ కాళహస్తి వాయులింగం దర్శనం మంచిగా జరిగింది. ఏమేమి చూసావు అక్కడ? అన్నీ చూసాము. జ్ఞానప్రసూనమ్మ అమ్మవారిని చూసాము, చిన్న చిన్న గుళ్ళు చూసాము, అన్ని చూసి వచ్చాము. టిఫిన్ చేసాము. కాణిపాకం బయలుదేరాము ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మంచి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసామండి. మళ్ళీ కాణిపాకంలో లంచ్కి ఆపుతారు. ఓకేనండి, వీడియో చూస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇంకా అక్కడి నుంచి అయితే తర్వాత కాణిపాకం అయితే వచ్చామండి. ఎందుకంటే లోపల ఫోన్స్ అయితే ఎలో లేవన్నారు. అందుకని మేము ముందైతే ఫోన్స్ తీసుకెళ్ళలేదండి. ఫస్ట్ రోజు కదా, మా గురువుగారు అయితే పేరు శాస్త్రి గారు ఫోన్లు అవన్నీ ఏమొద్దమ్మా, మంచిగా దర్శనం అయితే చేసుకోండి అని చెప్పారు. అందుకని ఫోన్లు అయితే తీసుకెళ్ళలేదండి ఫస్ట్ రోజు మాత్రం. తర్వాత నుంచి అయితే తీసుకెళ్ళాము. కొన్ని చోట్ల అవైలబుల్ ఉన్న దగ్గర అయితే ఫోన్స్ అయితే తీసుకెళ్ళామన్నమాట. అక్కడ తీసిన వీడియోస్ అన్నీ మీకు నా ఛానల్ ద్వారా అయితే మీకు చూపిస్తానండి. అలాగే కాళహస్తిలో అయితే మాకు చాలా మంచిగా దర్శనం అయితే అయిందండి. ఇక్కడ వినాయకుడు దర్శనం చేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ బయలుదేరి గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చాము. ఇది గోల్డెన్ టెంపుల్లో బయట తీసిన వీడియో అండి. ఇక్కడైతే ఫోన్స్ కొంచెం మాత్రమే తీసుకువెళ్ళగలిగాము. మాకు నైట్ 9వ తారీఖు నైట్ బయలుదేరాం కదండి. అలాగే 10వ తారీఖు అయితే కాళహస్తి, కాణిపాకం, అలాగే గోల్డెన్ టెంపుల్ అయితే 3 దర్శనాలు అయితే అయినాయండి. గోల్డెన్ టెంపుల్ కూడా చాలా మంచిగా దర్శనమైంది. అక్కడ ఫోన్లు అయితే అసలు అలౌ లేవండి. అందుకని ఇక్కడ ఇలాగా బయట అయితే ఫొటోస్ దిగామన్నమాట. అయితే గోల్డెన్ టెంపుల్లో కూడా లక్ష్మీదేవి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మేము గోల్డెన్ టెంపుల్కి అయితే 6కి అలాగా వెళ్ళామన్నమాట. ఈవినింగ్ టైంలో వెళ్తే మాత్రం చాలా మంచిగా అయితే దర్శనం అవుతుందండి. ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు ఇవన్నీ ముందు చూసి గోల్డెన్ టెంపుల్కి మాత్రం చక్కగా నైట్ బయలుదేరేలాగా దర్శనం అయ్యేలాగా వెళ్తే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. అలాగే మనకి గుడి అంతా కూడా శ్రీచక్రాకారంలో అయితే ఉంటుందండి. అసలు గుడి చూస్తుంటే ఎంత అందంగా ఉందో. గుడి చుట్టానికైతే మనం 2 కళ్ళు అయితే సరిపో అనిపించిందండి. చాలా అందంగా ఉంది. గుడి మొత్తం కూడా గోల్డ్ తోటి ఉంటుందండి. అది మొత్తం గుడి అంతా కూడా చుట్టూ ఒక కొలంలాగా ఉంటుంది. ఆ గోల్డ్ కలర్ అంతా కూడా మనకి నీటిలో కనిపిస్తూ అసలు గుడి అయితే ఎంత అందంగా అయితే ఉందండి. చాలా బాగా అనిపించింది.